ఎప్పుడు యేసుదాస్ గారి ప్రస్తావన వచ్చినా దాసేటన్ అంటే దాసన్న ఇచ్చినటువంటి ప్రోత్సాహం గురించి చిత్రగారు చెప్తూనే ఉంటారు. యేసుదాస్ గారు చిత్రగారి కాంబినేషన్లో కొన్ని వందల కచేరీలు చేశారు. అలాగే కొన్ని అపురూపమైన పాటల్ని పాడారు. వాటిలో తొలి జాబితాలో నిలిచే పాట అసెంబ్లీ రౌడీ చిత్రంలోని మహదేవన్ గారి స్వరకల్పనలో రసరాజు గారు రాసినటువంటి ఈ అందమైన వెన్నెల పాట. ఆ పాటతోనే ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీ కేజే యేసుదాస్ గారు అండ్ అనురాధ శ్రీరామ్ గారు. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే మల్లె పూల పందిరిలోవి నడసిరావే సరిగమల మనసు నిండా మరులు పండ పసిడి పల్లకి ఎక్కాల సాగాలే ఊగాలే శివరంగ నవ్వాల గరిసద 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 వెన్నెలలోన అచ్చు తెలుగు పడుచువలే తరగల గోదారై వలపు మిలమిల మెరవాల మురుగు తరగల గోదారై వలపు మిలమిల మెరవాల పొమ్మ మీత కోకిలన్నై కొత్త రాగం పలకాల కంటి పాపనై కాలి అందనై కంటి పాపనై కాలి అందనై కాలమంత కరగబోసి కావు ఉండనా అరిగ్గరిగ పగ పద పద సగరి దద గరి దద గరి దద మల్లె పూల పందిరిలోవి నడచిరావే సరిగమల సందె సుక్క నిలిచింది బుగ్గ సుక్క పెట్టాలా సందె సుక్క నిలిచింది బుగ్గ సుక్క పెట్టాలా తోడు నీడా ఇరువురమై గూటి కందం తేవాలా తీగ
ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఫీల్ గుడ్ సాంగ్స్ తో వీళ్ళు మీ ముందుకు రాబోతున్నారు. సంస్కృత పదభూయిష్టమైన ఇటువంటి గొప్ప పాటని బై హార్ట్ చేసి పాడడం అనేది చాలా గొప్ప విషయం. దేవి సారథ్యంలో చిత్రాలయంలో శివుడికి గాత్రాభిషేకం చేశారు. ఈనాళ్ళ మన దూరం తీయనైనా ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం. ఇప్పుడు మీరు బాగా పాడపోతే మేము ఫీల్ అవుతాం కదా, కానీ మీరు బాగా పాడుతుంటే మేము ఫీల్ గుడ్ అవుతాం. ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోనే నీకంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. గుడ్ రౌండ్ లో నిజంగానే ఫెల్ట్ గుడ్. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. అందంగా పాడావు, ఆనందంగా అనిపించింది. పెదవిలో పిడుగులే నవ్వులో. ముఖ్యంగా ఇది మా వదిన గారి పాట. ఎందుకంటారా, బాలమురళి కృష్ణమాకు బాల్యమిత్రుడే, ఆశాభోంసుల అక్షరాల అత్త కూతురే. మనసిలా మరుగుతూ ఆశా భోంస్లే గారి కంటే కూడా బాగా పాడారు. అంతమవ్వాలని ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇప్పుడే నన్ను కనదా. నీ గాత్ర ధర్మానికి ఈ పాట కొద్దిగా ఒక మెట్టు తగ్గించి పాడుంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. కదలని ఓసిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా. అద్భుతంగా పాడావు నాన్న, హృదయంతో పాడావు, తెలుస్తూనే ఉంది. నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. రామాయణము శ్రీరామాయణము పల్లవి చాలా చాలా బాగా పాడావు, చరణాలు కూడా బాగా పాడావు. సత్యవచనమై సాగెను రఘుపతి ధర్మ కవచమై అనుసరించే సతి. ఇట్లాంటి కష్టమైన పాటని అటెంప్ట్ చేసినందుకు 100కు 100. సహనశీల ధీర వీర వరద భీరము బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి. చక్కా పాడావని చెప్తున్నాను, బట్ కొంచెం స్ట్రెయిన్ అనిపించింది. ఏ జన్మలోనూ నే తీర్చలేని రుణమై బంధించావు. నిన్ను నీ అత్యంత చిన్న పనితో కొలవడం అంటే సముద్రం యొక్క శక్తిని దాని నొరగతో అంచనా వేయటం లాంటిది. సప్తవర్ణముల మాతృకగా అత్యద్భుతంగా పాడావు నాన్న. నిస 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 పని 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 మ పని స నిస 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 పని. గా నీ గా మా వెతికాను నేను, అందులో నిగమ ఉంది. గా నీ గా మా వచ్చేటప్పుడు నిగమ ఉంది. గరి సని దరి సని ద ప సని ద ప మ శ్రీ తుంబుర నారద నాదా